అందరికీ నమస్కారం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన పూర్వీకుల కాలం నుండి మనం జరుపుకునే ప్రతి పండుగలు ఇంకా ఆచారాల వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది. మూఢనమ్మకాలతో కాకుండా విజ్ఞానంతో మన ఆచారాల వెనుక ఉన్న సైన్స్ను భావితరాలకు చాటి చెబుదాం. ఈ సందర్భంగా ఈ వీడియోలో మనం వినాయక చవితి పండుగను అసలు ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భాద్రపద మాసంలో వచ్చే చవితి తిథిని మనం వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం. ఈ భాద్రపద మాసం మొత్తం కూడా వర్షాకాలం. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నీటితో సంక్రమించే ఎన్నో అంటువ్యాధులు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వినాయక చవితి పూజా విధానాన్ని పరిశీలిద్దాం. మట్టి గణపతిని తెచ్చుకొని పసుపు రాస్తాం. అలాగే 21 రకాల పత్రులతో పూజిస్తాం. అదేవిధంగా పాలవెల్లిని అన్ని రకాల పండ్లతో అలంకరిస్తాం. ఆవిరితో వండిన ప్రసాదాలను నైవేద్యంగా పెడతాం. ఆ తర్వాత నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బంకమట్టి అనేది న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంకా 20 రకాల పత్రుల విషయానికొస్తే వీటిని ఔషధీ మూలికలు అని కూడా అంటారు. వీటిని ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో వ్యాధులను నయం చేయడానికి వాడుతారు. ఈ ఆకులను సేకరించే ప్రక్రియలో మనం ఎక్కువ శాతం మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తాం. అలాంటప్పుడు మనకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. మామూలు మొక్కల నుండి వచ్చే గాలి కంటే ఈ ఔషధీ మొక్కల నుండి వచ్చే గాలి ఇంకా గొప్పది. ఎన్నో రకాల శ్వాస వ్యాధులను కూడా తగ్గిస్తుంది. పాలవెల్లిని అన్ని రకాల పండ్లతో అలంకరిస్తాం. దీని అర్థం ఈ సీజన్లో పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా వెలక్కాయను డయేరియాకు మెడిసిన్గా వాడతారు. ఆవిరితో ఉడికించే పిండి వంటలు ఇలాంటి టైంలో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. చివరిగా మట్టితో చేసిన వినాయకుడిని 21 పత్రాలతో పూజించి నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అనేదే అసలు కాన్సెప్ట్. ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు వలన అంటువ్యాధులు ఎక్కువ సంక్రమించే సమయంలో ఎప్పుడైతే ఈ ఔషధీ మూలికలు మట్టి గణపతిని నీళ్ళల్లో కలుపుతామో వీటి యొక్క ప్రభావం వలన నీటిలో ఉండే వైరస్, బ్యాక్టీరియా అన్నీ నశించిపోయి నీరు చాలా శుభ్రపడుతుంది. దానివల్ల వర్షాకాలంలో వచ్చే చాలా రోగాల నుండి మనం బయటపడగలుగుతాం. చూసారు కదా, మన పూర్వీకులు ఎంత మంచి విజ్ఞానంతో ఈ పండుగను మనకు పరిచయం చేశారు. కానీ అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అన్నట్లు మనం చేసే ఎన్నో పొరపాట్ల గురించి మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.